హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ 4th సెమ్ హిందీ లెసన్స్ క్లియర్గా తెలుగులో చూద్దాం. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టేయండి. అంతే, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, యూజ్ అవుతుంది. ఇక ముందు మనం హిందీ సిలబస్ అనేది చూద్దాం. హిందీ సిలబస్లో 9 లెసన్స్ అనేవి ఉన్నాయి. దాంట్లో లెసన్స్ వచ్చేసి रहीम के दोहे फर्स्ट लेसन, सेकंड लेसन बिहारी की दोहे, थर्ड दी भगवान बुद्ध के प्रति, फोर्थ लेसन वे मुस्कुराते फूल नहीं, फिफ्थ लेसन कलम और तलवार, सिक्स्थ लेसन तो क्यों बैठता पत्त पर, యూనిట్ 2లో నుండి హిందీ సాహిత్యిక ఇతిహాస్, సెవెంత్ లెసన్ వచ్చేసి రీతికాల్, ఎయిత్ వచ్చేసి ఆధునిక కాల్, నైన్త్ లెసన్ వచ్చేసి రచనాకారం కా సాహిత్య పరిచయ్. ఇవ్వండి లెసన్స్ అనేవి. ఈరోజు ఫస్ట్ లెసన్ చూసేద్దాం. రహీమ్ కే దోహే అంటే రహీం రచించిన ద్విపద పద్యాలు అనేది. ముందుగా కవి పరిచయం అనేది కొంచెం చూద్దాం. దీని గురించి కూడా క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక లేట్ చేయకుండా మొదలెడదాం. రహీం యొక్క పూర్తి పేరు అబ్దుర్ రహీం ఖాన్ ఖానా. ఈయన మొఘల్ కమాండర్ బైరామ్ ఖాన్ కుమారుడు. రహీం తండ్రి మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్ యొక్క మంత్రి మరియు కమాండర్. రహీం 1556 సెప్టెంబర్ 17న లాహోర్లో జన్మించాడు. హిందీ సాహిత్యంలో అబ్దుర్ రహీం ఖాన్ ఖానాకు ప్రత్యేక స్థానం ఉంది. రహీం మధ్యయుగ కోర్టు సంస్కృతికి ప్రతినిధి. ఈయన ముస్లిం అయినప్పటికీ రహీం నిజమైన భారతీయుడు. భారతీయ యొక్క ప్రత్యేకంగా ఆరాధించే వాడిగా ఉండటంతో పాటు కృష్ణుని భక్తుడు మరియు ప్రజాకవి. అతను అక్బర్ సంరక్షకుడు. అంతేకాకుండా అతను కేవలం 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అతని తండ్రి హత్య చేయబడ్డాడు. తర్వాత అతను అక్బర్ సంరక్షణలో పెరిగాడు. 1576లో గుజరాత్కు సుబేదార్గా నియమించబడ్డాడు. అతని పాండిత్యానికి ముగ్ధుడైన అక్బర్ 1579లో మిర్జా ఖాన్ బిరుదుతో సత్కరించాడు. రహీం స్వభావం చాలా సౌమ్యమైనది మరియు అహంకారం కూడా లేదు. రహీం నైపుణ్యం కలిగిన రాజకీయ నాయకుడు. అక్బర్ ఆస్థానంలో ముఖ్యమైన పదవులు నిర్వహిస్తూ తన రాజకీయ బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వహిస్తూనే హిందీ సాహిత్యానికి సేవ చేశాడు. ఇక్కడి వరకు కవిపరిచయం అనేది సరిపోతుంది. ఇక మొదటి పద్యం యొక్క భావం అనేది చూసేద్దాం. ఈ పద్యం రహీం రచించిన పద్యాల నుండి తీసుకోబడింది. మనిషి ఎంతకాలం గౌరవంగా బ్రతుకుతాడో అంతకాలం ప్రజలు అతన్ని గౌరవిస్తారు. ఏ ప్రదేశంలో అయినా అతను బ్రతకగలడు. మనం ఉండే ప్రాంతంలో గౌరవం మనకి తగ్గిపోతుంది అని మనకు తెలిసినప్పుడు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే మన పేరు ప్రఖ్యాతులు కోల్పోతాము. అంటే రహీం దీంట్లో ఆత్మగౌరవంగా నీతి న్యాయంగా కష్టపడి పనిచేసే వాళ్ళని ఎప్పుడైనా గౌరవిస్తారు. సమాజం ఎలా ఉందో దానికి అనుగుణంగా ప్రవర్తించడం చాలా అవసరమని చెప్తున్నాడు. ఇక రెండో పద్య భావం వచ్చేసి మనం నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడాలి. ఒక్కసారి నీరు కనుమరుగైతే వాటిని తిరిగి సంపాదించడం కష్టమవుతుంది. ఇక్కడ నీరు అంటే గౌరవాన్ని సూచిస్తుంది. అంతే, ఒక ముత్యం ఉంది అంటే దానికి నీరు లేకపోతే ప్రయోజనం ఏమీ ఉండదు. ఒక వ్యక్తి తాను గర్వంగా అహంకారంగా ఉంటే తన ప్రకాశాన్ని అంటే గౌరవాన్ని కోల్పోతాడు. అదేవిధంగా సున్నం దాని నీటి శాతాన్ని కోల్పోతే అది కూడా రుచిగా మారుతుంది. అంటే దీనిలో మనిషి తగ్గింపు కలిగి అందరినీ గౌరవిస్తూ ఉండాలి అని అర్థం. ఇక మూడో పద్య భావం వచ్చేసి సమాజంలో గొప్ప వ్యక్తులు పేరు ప్రఖ్యాతులు కలిగి జీవించేవారు ఎప్పుడూ వారి గురించి గొప్పలు చెప్పుకోరు. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అంటారు కదా, అలా. గొప్పవారు పెద్ద పెద్దగా మాట్లాడరు. వారు ఏదైనా అవసరం ఉంటేనే మాట్లాడతారు. ఆచితూచి ఆలోచించి మాట్లాడతారు. ఒకరి గురించి కూడా చెడుగా చెప్పేవాళ్ళు కాదు. అలానే వజ్రం కూడా విలువైనది, అలా అని దాని గురించి గొప్పలు చెప్పుకోరు. కాబట్టి ఎవరి దగ్గరైనా కానీ మన గురించి మనం గొప్పలు చెప్పుకోకూడదు అని ఈ మూడో పద్య భావం. ఇక నాలుగో పద్యం యొక్క భావం వచ్చేసి రహీం ఇలా చెప్తున్నాడు. మనిషి అన్నవాడికి సాధారణంగా కష్టాలనే వస్తాయి. అవి కొంతకాలం లేదా కొన్ని రోజులే ఉంటాయి. ఆ కొద్ది రోజులు లేదా కొంతకాలం వరకే కష్టాలను అనుభవిస్తే వాటి విలువ తెలుస్తుంది. కొద్ది రోజులకి లేదా కొంతకాలానికి వచ్చే కష్టాలు కూడా మంచివే. ఎందుకంటే అన్నీ బాగున్నప్పుడు అందరు వస్తారు, కానీ మనం ఎప్పుడైతే కష్టాల్లో ఉంటామో అప్పుడు మనతో పాటు ఉండేవాడే నిజమైన స్నేహితుడు. కాబట్టి జీవితంలో సుఖం దుఃఖం రెండూ అవసరం. జీవితంలో కష్టం వచ్చిందని కృంగిపోకూడదు. దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటేనే సుఖాన్ని పొందగలం
అని అర్థం. 5వ పద్య భావం వచ్చేసి మనం చనిపోయినప్పుడు మనకి చితి అంటే నిప్పంటించే దానికంటే మనిషి జీవితంలో చింతలు అంటే ఆలోచనలు, మనిషికి ఉండే సమస్యల గురించి ఆలోచించడం మూలంగా సగం నాశనం అవుతారు మానసికంగా. చితి చనిపోయిన అంటే నిర్జీవమైన మృతదేహాన్ని కాల్చేస్తుంది, కానీ ఆందోళన అనేది జీవించి ఉన్న వ్యక్తులను మాత్రమే కాల్చేస్తుంది. సమస్యల గురించి లోతుగా ఆలోచించడం వల్ల మానసికంగా జీవితం అనేది నాశనం అవుతుంది. అందుకని ఎక్కువ ఆలోచించకూడదని చెప్తున్నాడు. ఇక 6వ పద్య భావం వచ్చేసి నీటిలో పెరిగే కమలం పువ్వును నీటిలో నుంచి తీసేసినా కానీ అది కొన్ని రోజుల వరకు బ్రతుకుతుంది. కానీ అదే నీటిలో పెరిగే చేపను బయటికి తీస్తే చేప తన ప్రియమైన నీటిని గుర్తు తెచ్చుకొని బాధతో చనిపోతుంది. అంటే నీటిపైకి వచ్చిన తర్వాత అది బతకలేదు. కమలం మరియు చేపలు రెండు ఒకే నీటిలో పుడతాయి, కానీ చేపలు మాత్రం నీటిలో నుండి విడిపోయినప్పుడు వేదనతో చనిపోతుంది. అంటే భూమిపై జీవించలేదు అని అర్థం. 7వ పద్యం భావం వచ్చేసి వ్యక్తి తన జీవితంలో వేసే అడుగులు జాగ్రత్తగా ఆలోచించాలి. పాలు తోడేస్తే పెరుగుగా మారుతుంది, కానీ అదే పెరుగుని పాలుగా మార్చలేము. ఒక్కసారి చెడిపోయిన వస్తువును ఎంత కష్టపడినా దాన్ని మంచి వస్తువుగా సరిదిద్దలేము. మనిషి చేసే ఏ పని అయినా శ్రద్ధగా పని పూర్తయ్యేంత వరకు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి అనేది భావం. ఇక 8వ పద్య భావం చూసినట్టయితే బురద నీరుకి కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే మనిషి దాహాన్ని తీర్చుకొని తృప్తి పడతాడు. అంతేకాకుండా సముద్రంలోని నీరు అనేది దాహం తీర్చలేదు. సముద్రపు నీరు ఉప్పుగా ఉంటుంది. దీంట్లో కవి చెప్పాలనుకుంది ఏంటి అంటే ధనవంతుడి కంటే దాన ధర్మాలు చేసే పేదవాడే గొప్పవాడు. పేదవాడు తాను పేదరికంలో ఉన్నా కానీ తన దగ్గర ఉన్నవి ఏవైనా దానం చేస్తాడు. అదే ఐశ్వర్యవంతుడు ఎన్ని డబ్బులున్నా ఏమి దానం చేయడు అని 8వ పద్య భావం యొక్క అర్థం. 9వ పద్య భావం వచ్చేసి రహీంజీ ఇలా అంటున్నాడు: సరైన సమయంలో చెట్లు దాని ఫలాలను ఇస్తుంది. శరదృతువు సమయం వచ్చినప్పుడు ఆకులు రాలిపోతాయి. అదేవిధంగా మనిషి జీవితంలో ఎవరి పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉండదు. అందుకని వ్యక్తి ప్రవర్తన కాలానికి అనుగుణంగా ఉండాలి. దుఃఖం వచ్చినప్పుడు బాధపడకూడదు. సుఖంగా ఉన్నప్పుడు మరీ ఎక్కువగా సంతోషంగా ఉండకూడదు. కాలం ప్రతి దానికి సవాలు విసురుతుంది. మానవులు ఈ విషయం అర్థం చేసుకోవాలి అని అంటున్నాడు. ఇక 10వ పద్యానికి భావం చూసేద్దాము. చివరి భావం వినయంగా ఉండే వ్యక్తులను మెచ్చుకోవాలని కవి చెప్తున్నాడు. కాబట్టి పేదలకు నిరుపేదలకు సహాయం చేసే వ్యక్తులు ధన్యులు. అయితే కృష్ణుడు పాలకుడని శక్తిమంతుడని, అయితే వినయంగా ఉండే సుధామునితో స్నేహం కొనసాగించాడు. వారిద్దరూ చిన్నతనంలో అంటే బాల్యంలో ఒకే గురువు దగ్గర చదువుకున్నారు. శ్రీకృష్ణుడు ద్వారకకు అధిపతి, సుధాముడు ఒక పేద బ్రాహ్మణుడు. ఇద్దరి మధ్య స్నేహం అనేది అసలు కుదరదు. ఎందుకంటే ఉన్నవాడికి లేనివాడికి స్నేహం అనేది అసలు కుదరదు. అయినా వీళ్ళు స్నేహంగా ఉన్నారు. అయితే శ్రీకృష్ణుడు బాల్యాన్ని దృష్టిలో ఉంచుకొని పేదరికాన్ని తీసేసి బంగారు ఇతర ఆస్తులను సుధామునికి ఇచ్చాడు. అందువల్ల దానం చేసి తన పరోపకారాన్ని చాటుకున్నాడు. స్నేహం వివక్షకు మించింది అనేది పద్యం యొక్క భావం. ఇదండి పద్యాల యొక్క భావాలు. మీరు హిందీ రాకపోతే ఒత్తులు పదాలు ప్రాక్టీస్ చేయండి. పద్యాలు కూడా ఒకసారి పూర్తిగా చదవండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఎగ్జామ్లో మీరు తప్పులు లేకుండా రాయండి. నీట్ ప్రజెంటేషన్ అనేది ఇవ్వండి. మీకైతే మంచి మార్కులు పడతాయి. సో చివరిగా ఇదండి వీడియో అనేది. పోదామా? ఇంకేం లేదుగా, అంతే. పోదాం, ఇంకేం లే. లెసన్ అయిపోయింది, పోయేదంతే. పోదాం. షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నీ సొమ్మ ఏమన్నా పోద్దా? నేను హ్యాపీ అయితే కదరా. నేను నాకు ఐడియా రాలేదు మచ్చా. రాదురా నీకు. నన్ను హ్యాపీ చేసేదానికే ఐడియా రాదు.